139వ రోజు ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో షర్మిల నడిచారు. కార్మికులు, కర్షకులు పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొత్తగూడెంలోకి భజన మందిరం దగ్గర ముగిసింది. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కొత్తగూడెం సభలో ప్రసంగించిన షర్మిల సీబీఐ దొంగాట ఆడుతోంది అంటూ మండిపడ్డారు. బొగ్గు శాఖ నిర్వహిస్తుండగా మన దేశంలో బొగ్గు గనులను వేలం వేయకుండా ప్రైవేటు సంస్థలకు కేటాయించడం వల్ల మన దేశానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని కాగు పేర్కొంది. ప్రధానమంత్రి నిర్దోషి అని కాంగ్రెస్ పార్టీ మొత్తము ఆయనని వెనకేసుకొస్తుంది. రాజీవ్ గాంధీ గారు బ్రతికున్నప్పుడు బొఫోర్స్ కేసులో ఆయన పేరుంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని కేసు నుంచి తొలగించారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడేమో ఇంద్రుడు భగీరథుడు అని పొగిడిన వారే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు దోషి అంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటే ఒక న్యాయము, కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తే ఇంకొక న్యాయం. రాష్ట్రంలో ఉంది పన్నుల బాధుడు ప్రభుత్వం అంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి కావాలని వారు ముఖ్యమంత్రి అయితే తప్ప వేరే కార్యక్రమం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదని తెలిపారు ఖమ్మం జిల్లా వాసులు. రైతులు అప్పుల పాలై పొలాలు, ఇళ్లు అమ్ముకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత నాయకు చెప్పారు. కానీ నేడు రైతులు వేసిన పంటలు కరెంటు సౌకర్యం లేక ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ మందు కట్టలు అయితేంది, పత్తి విత్తనాలు రేట్ అయితేంది, అదే విధంగా వేరే విత్తనాలు అయితే రేట్ అయితేంది, అనేకంగా పెరుగుతా ఉంది. దానికి హద్దుపద్దు లేదు. ఇవాళ మళ్ళీ రాజ్యం కావాలంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే. ఇవాళ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా నేటి ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ఎత్తేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలా చేసినట్టయితే ప్రజల కష్ట నష్టాలను వారు అంచనా వేయకుండా, వారు పరిగణించకుండా వివిధ రకాలైనటువంటి నిత్యావసర వస్తువులను సర్ఛార్జీల పేరుతో కరెంటును సబ్సిడీలు ఎత్తివేసి గ్యాస్, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలను పెంచి షర్మిలక్క పాదయాత్రలు మేమందరం ఫస్ట్ నుంచి కొనసాగుతున్నాం. వల్లభి నుండి ఖమ్మం డిస్టిక్ వరకు మేమందరం ఉండాలనుకుంటున్నాం. అలాగే రాజన్న రాజ్యం రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ అభిమానానికి మండే సూర్యుడే సాక్షి. భగభగ మండే సూర్యుడి సాక్షిగా రాజన్న బిడ్డ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. వైఎస్సార్ అభిమానుల కోరిక మేరకు మహానేత విగ్రహాలను ఆవిష్కరించుకుంటూ షర్మిల ముందుకు కదిలారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారికి భరోసా ఇవ్వడం, రాజన్న రాజ్యం గురించి చెప్పడం, ఇలా సాగింది 139వ రోజు పాదయాత్ర.